మాధవీలతకి ఐడెంటిటీ క్రైసిస్, మాధవీలతకి పబ్లిసిటీ పిచ్చి, మాధవీలత టీవీలో కనిపించాలి, జనాల నోర్లలో నానాలి. రే అసలు కనీసం డిబేట్లలో పార్టిసిపేట్ చేసేటోళ్ళు, ఈ మీడియా వెళ్ళి ముఖం మీద మైకులు పెడితే వచ్చి మాట్లాడే సోకాల్డ్ భక్తులు మొత్తం 14 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. అమ్మ ఆడలేడీసు, మగ పురుగులు, సాయిబాబా భక్తులు, సాయి భక్తులు గారు, మీ అందరూ 14 మంది మీద కేసు అయింది. నా ఒక్కదాని మీద పడి ఏడుస్తారేంటి బొంగులోది? నేను చేసింది తొక్కలో ఒక చిన్న రీలు, నా మీద పడి ఎందుకు ఏడుస్తారు? మిగిలిన 13 మంది ఉన్నారు, వాళ్ళని వేసుకోండి. మీకు కూడా నా గురించి మాట్లాడితేనే ఐడెంటిటీ వస్తుంది, మీకు కూడా నా గురించి మాట్లాడితేనే మార్కెట్ అవుతుంది, మీకు కూడా నా పేరు చెప్తేనే మీ వీడియో నలుగురు చూస్తారు. ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ నాకుందా మీకుందా? మీరెవరో నాకు తెలియదు, నా పేరు చెబితే తప్ప మీ అభిప్రాయాలకి విలువ ఉండదు. మీ ఒక్కరి పేరు కూడా నేను చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది ఎవరికి? టీవీలో కనిపించాలన్న దూల ఎవరికి? లేకపోతే నా పేరు వాడకపోతే మీ వీడియోలకు 4 వ్యూస్ కూడా రాంది ఎవరికి? మీకు, మీ సాయిబాబా భక్తులకి. ఇక నాతో పాటు ఇంకో 13 మంది ఉన్నారంట, వాళ్ళ పేర్లు తీయండి బయటికి, వాళ్ళ పేర్లు చెప్పి వీడియోలు చేసుకోండి. నన్ను ఎందుకు లాగుతారు మధ్యలోకి? వాళ్ళు పెద్ద పెద్ద వీడియోలు చేశారు, నేను చిన్న వీడియో చేశా. వాళ్ళ పేర్లు తీసి మాట్లాడండి, వాళ్ళతో పండుగ చేసుకోండి. కాబట్టి మీరు మార్కెటింగ్ ట్రై చేస్తున్నారు, మార్కెటింగ్ దేవుడు భక్తులు కదా. ఊరికే నన్ను కెలుక్కోవద్దబ్బా, మీకు వేస్ట్, టైం వేస్ట్. మీ పిల్లి శాపనార్థాల వద్దు, నాకు పిల్లులు అంటే చాలా ఇష్టం. మీ డేగ శాపనార్థాలు నాకేం పడవు. నేను క్రోకోడైల్, లయన్, టైగర్, మీరంతా పిల్లల పిచ్చుకలు. నేను మిమ్మల్ని పట్టించుకోను. కాకపోతే మీరు ట్రిగర్ చేస్తుంటే నాకు మస్తు మజా వస్తుంటుంది. రివర్స్లో మిమ్మల్ని ట్రిగర్ చేయకపోతే నాకు నిద్ర పట్టదుగా. అది సంగతి. నేను పిశాచి అన్నారు కదా, మీకు మనశ్శాంతి లేకుండా చెయ్యడమే నా టార్గెట్. మీరు సాయిబాబా భక్తులు, మీరు భజన చేసుకోవాలి, మీరు వయలెన్స్ చేయకూడదమ్మా. మళ్ళీ చేశారనుకో. కాబట్టి షట్ యువర్ మౌత్, డూ భజన. ఓకే, జస్ట్ భజన.